యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, చూడండి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం ఎప్పుడుది? ఈ సందర్భం భోజనం చేసిన తర్వాత. ఎప్పుడుది సందర్భం ఇది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోయి ఉండిపోలేదు. 40 రోజులు ఉండిపోయాడు ఇక్కడ భూమి మీద. 40 రోజులు. ఈ 40 రోజులు శిష్యుల్ని కనుపరిచి వాళ్ళని బలపరుస్తూ వాళ్ళకి అనేకమైన విషయాలు చెప్తూ అనేక మందికి రుజువుగా కనుపరుచుకుంటూ అప్పుడు 40 రోజుల తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఆ 40 రోజుల్లోనూ సీమోను పేతురును కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడట. నా సువార్త గట్టిగా పట్టుకున్నానని చెప్పావు కదా, నా విశ్వాసమందు నువ్వు నిలబడ్డానని చెప్పావు కదా, నా సువార్త విషయంలో నువ్వు బ్రతుకుతున్నానని చెప్పావు కదా, నన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రాణం అనుకుని నాతో చెబుతున్నావు కదా పేతురు, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాల, సమాధానం సూటిగా చెప్పన్నాడట. పేతురుని అడుగుతున్నాడట యేసుక్రీస్తు గారు. ఏమని తెలుసా? యోహాను కుమారుడు అనే సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడట. చూసారు, పేతురుని అడిగాడట. పేతురు, నన్ను నిజంగా వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడట. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. కొన్నిసార్లు చాలాసేపు అయిపోయిందట. సరేలే, ఎవరు భోజనం అలా చేసుకున్నారు, అన్ని వాళ్ళ పనులు అలా చేసుకున్నారు. మరలా కూర్చుని కొంతసేపు అనేటికి పేతురు అని పిలిచాడట. చెప్పండి ప్రభువా. ఆయన అంటున్నట, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడట. ఇప్పుడు అంటున్నట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన ఆ గొర్రెలు పిల్లలను కాయమని చెప్పాను. చూడండి, మరలా కొంతసేపు జరిగిందట. మరలా కొంతసేపు అయ్యేటప్పటికి మాటలు 2 సార్లు అడిగిన తర్వాత అప్పటికే వాళ్ళందరూ తింటూనే ఉన్నారు, ఆలోచిస్తారు. ఇదేంటి పేతురు ఇన్నిసార్లు యేసుక్రీస్తు గారు అడుగుతున్నారు, ఇన్నిసార్లు అడుగుతున్నారేటి? పేతురు ఒక పక్క నుంచి తింటున్నాడే కానీ మైండ్ అంతా ఆయన మీద ఉంది. ఇన్నిసార్లు అడుగుతున్నాడేటి ఈయన? అంటే నేను ప్రేమిస్తున్నాను లేదని ఏ విషయంలో ఆయన అడుగుతున్నట్టు. మరలా 3వసారి అడుగుతున్నారట పేతురు. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నావా అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నిజంగానండి, ఈ మాట చెప్పిన తర్వాత మొదటిసారి పేతురుని అడిగాడు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పాడు. మళ్ళా కొంతసేపు అయిపోయిందట. పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడట. నిజంగానే ప్రభువా, నీకు తెలుసు కదా అన్నాడట. 3వసారి పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ పేతురు చెప్పినటువంటి మాట సామాన్యంగా చెప్పలేదట. వ్యసనపడిపోడంట. అర్థమేటో తెలుసా? ఏడ్చాడట. ప్రభువా, నువ్వు నన్ను అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థమైంది ప్రభువా. ఒకరోజు నీ గురించి పాపుల చేతికి అప్పగింపబడి నన్ను చంపేస్తారనుకుని చెప్పిన రోజుని, ఆ రోజుని నేను మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. ఈ రోజు కూడా చావు నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటి రావాలని చెప్పిన వాడిని, ఖడ్గం నీ మీదకి రావాలంటే ముందు నా మెడ కట్ చేసి నీ దగ్గరికి రావాలని చెప్పిన వాడిని, నిన్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలన్న వాడిని, నిన్ను అవమానపరిచితే ముందు నన్ను అవమానపరిచి అప్పుడు అవమానం నీ దగ్గరికి వస్తుందని చెప్పిన వాడిని, నీ గురించి నా ప్రాణాలే పెడతానన్న నేను ఒకరోజు క్రీస్తు ఎవరో అనుకుని అబద్ధం చెప్పి పారిపోయిన వాడిని, అబద్ధికుణ్ణి, మాట తప్పిన వాడిని, పిరికివాడిని ప్రభువా. అందుకేనా కదా నువ్వు అన్నిసార్లు అడుగుతున్నావు ప్రభువా. నిజానికి చెబుతున్నాను ప్రభువా, నువ్వు అంటే గుండెలు నిండగా నాకు ప్రేమ ఉంది ప్రభువా అని చెప్పాడట. గుండెలు నిండగా ప్రేమ ఉందన్నాడట. దానికి ఏమని చెప్పాడంట తెలుసా యేసుక్రీస్తు? నా గొర్రెలను మేపు. యేసు, నా గొర్రెల మేపు. నీవు యవ్వనవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళిచుంటివి. నీవు ముసలవాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదివి. వేరొకడిని నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. చూసారా? ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని చెప్పారట. పేతురుతో ఏమని చెప్పాడు అంటే తెలుసా? ఇదిగో, నన్ను ప్రేమించడం అంటే, నా సువార్త గట్టిగా పట్టుకోవడం అంటే, నన్ను విశ్వసించడం అంటే సామాన్యమైనది కాదు. అది
నేను అప్పగించిన పనిలో ఒక రోజు నీ ప్రాణం పోతాది, నీకు ఇష్టం లేని చోటుకి తీసుకువెళ్ళి నిన్ను తలకిందులుగా సిలువ వేసేస్తారని చెబితే, ఆ సిలువ వేసేస్తారన్న విషయం మరణ శాసనం ముందుగా తెలిసిన ఆ మరణాన్ని లెక్క చేయకుండా పేతురు వెళ్ళిపోడండి. నిన్ను చంపేస్తారని ముందుగానే తెలిసిన ఆ చావుని లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవుడిగా నిన్ను నన్ను మనందరితో చెబుతున్నాడు, క్రీస్తుని నమ్మడం అని అంటే, క్రీస్తుని ప్రేమించడం అంటే సామాన్యమైనది కాదు. ఆయన గురించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆయన గురించి సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి కూడా వెళ్ళిపోవాలి. ఆయన గురించి అవమానం పొందడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఆయన గురించి నిందలు పడ్డానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఏమైనా మన జీవితంలో మన గుండెల్లో క్రీస్తు తప్ప వేరొక దానికి చోటు ఉండకూడదు. అది మనం బ్రతికినంత వరకు మన అడుగు వెనక వేసేది ఉండకూడదు. పేతురు చెప్పినటువంటి మాటలు కట్టుబడి చచ్చేంత వరకు కూడా ఆయన ముందుకు కొనసాగించినప్పుడు, రోమా ప్రభుత్వ సైనికులు ఆయన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు ఆయన అడిగిన కోరిక ఏంటో తెలుసా? నేను చంపేస్తున్నప్పుడు చివరి కోరిక ఏంటని అడిగితే, ఆయన తప్పింపబడ్డాలనో ఏదేదో చెయ్యాలనుకుని మాట్లాడలేదంట. నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా క్రీస్తుని సిలివేశారు కదా, అలా నన్ను వేయొద్దు, అర్హుండి కాదు నేను, నన్ను తలకిందరుగా సిలివేయండి అని చావుకి సంతోషంగా వెళ్ళిపోడంటే, చావుకి సంతోషంగా. మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీకున్న కోరికలు, నీకున్న ఆహాన్ని, నీకున్నటువంటి గర్వాన్ని, నీకున్న అసూయ, స్వార్థం, ద్వేషం చంపుకుని క్రీస్తు గురించి బ్రతుకుతావా అని అడుగుతున్నాడు ఆయన. ఆయన కోరుకున్నది అదే. పరలోకంలో నుంచి వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఆశ్రైశ్వర్యాలు కాదు. ఆయన గురించి గుండెల్లో కొన్ని మాటలు పెట్టుకుని ఆయన గురించి యథార్థంగా బ్రతుకు. నిన్ను చంపడానికి రోమా సైనికులు లేరెవరున్నా. నువ్వు వెళతానని బైబిల్ పట్టుకుంటే నిన్ను పంపించేవాళ్లే కానీ వద్దని ఆపేవాళ్ళు లేరు. నువ్వు భక్తిగా బ్రతుకుతానంటే నువ్వు భక్తిని ఆటంకపరిచేవాళ్ళు ఎవరు లేరు. మన భక్తిని స్వేచ్ఛగా కొనసాగించుకునే ఆలోచనలు కానీ అవసరాలు కానీ అన్నీ దేవుడు మనకు అన్ని అనుకూలంగా పెట్టాడు. అయినా క్రీస్తుని నమ్మకపోవడం ఏంటండి? మనం క్రీస్తు గురించి నిజాయితీగా నిలబడకపోవడం ఏంటి? మనలో ఉన్నటువంటి అబద్ధాలు పోవాలి, మనలో ఉన్న బూతులు పోవాలి, అసూయ స్వార్థం పోవాలి, చీకటి పనులు ఏమైనా చేస్తే వాటిని మానుకోవాలి, యథార్థంగా దేవుడి గురించి బ్రతకాలి. ఇదే కోరుకుంటున్నాడు ఆయన. సంఘంలో బ్రతుకుతున్నటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నీ గురించి నా గురించి క్రీస్తు రాబోతున్నటువంటి క్రీస్తుకి నీ జీవితాన్ని పవిత్రంగా చూపించకపోతే, కనుపరచకపోతే ఆయన కానీ విడిచిపెట్టాడా, ఆరిని అగ్నికి ఆహుతి అయిపోవాలి మనమందరం. ఆ రోజు గుండెలు కొట్టుకున్న మళ్ళీ విడిపించే నాదుడు మాత్రం ఉండడం.